హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు NUZVID టెక్ ఎక్స్పీ. నేను మీ శివరామ్ యాదవ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను వాట్సాప్ స్టేటస్ని 30 సెకండ్స్ కంటే ఎక్కువ ఎలా పెట్టచ్చు అని చెప్పేసి క్లియర్గా చెప్తాను. జనరల్గా వాట్సాప్ స్టేటస్ అంటే 30 సెకండ్స్కి మించి పెట్టకూడదు. ఒకవేళ పెట్టినా అది బ్రేక్ ఇచ్చుకుంటే మనం చాలా అడ్జస్ట్మెంట్లు చేసుకుంటే వెళ్ళాలి. కానీ ఇప్పుడు నేను చెప్పేటటువంటి సెట్టింగ్ వల్ల దగ్గర పావు గంట లేదా 20 నిమిషాల వీడియో అయినా సరే ఏ విధంగానూ డిస్టర్బెన్స్ లేకుండా మనం స్టేటస్ కింద పెట్టచ్చు. చాలా జెన్యూన్ ట్రిక్ అనమాట. అది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోను లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఇందుకోసం మీరు ప్లేస్టోర్లోంచి ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని సైజు 10 MB లోపే ఉంటుంది. యాప్ పేరు వచ్చేసి 30 సెకండ్స్. ఆల్రెడీ ఈ వాట్సాప్ స్టేటస్కి సంబంధించి వాట్సాగా అనే యాప్ కూడా ఉంటుంది, అది మీకు కింద కనపడుతుంది. కాకపోతే వాట్సాగాలో మీరు స్టేటస్ పంపాలనుకుంటే కనుక సెండింగ్ బై వాట్సాగా అని పడుతూ ఉంటుంది. అది కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది. దీంట్లో అయితే మనం స్టేటస్ అలా పంపించినప్పుడు ఆ యాప్ లోగో అన్నది ఇక్కడ పడదు. కాబట్టి ఈ యాప్ మీకు చాలా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. చాలా యూజర్ ఫ్రెండ్లీ యాప్ అనమాట. ఇప్పుడు ఒకసారి ఈ యాప్ని ఓపెన్ చేద్దాము. కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, గ్రాండ్గా అలౌ చేయండి. చాలా సింపుల్గా ఉంటుందండి ఈ యాప్ యొక్క ఇంటర్ఫేస్. మొత్తం అయ్యాక ఈ యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, ఇక్కడ ప్లస్ అని కనపడుతుందండి, దాని మీద క్లిక్ చేసి మనం దేన్నైతే వాట్సాప్ స్టేటస్గా పెట్టాలనుకుంటున్నామో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను నా గ్యాలరీలోంచి ఒక వీడియోని సెలెక్ట్ చేసుకుంటాను. నా వీడియోనే ఇక్కడ సెలెక్ట్ చేస్తాను. అది దగ్గర 6 minutes దాకా ఉంది. ఇప్పుడు నేను ఈ వీడియోని ఇక్కడ సెలెక్ట్ చేశాను. ఇక్కడ సెలెక్ట్ అయిన తర్వాత కింద టిక్ మార్క్ కనపడుతుంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే స్టేటస్గా రెడీ అయినట్టు. కొంచెం ప్రాసెసింగ్ అవ్వడానికి టైం తీసుకుంటుంది, కానీ చాలా త్వరగానే అయిపోతుంది. మధ్యలో కొన్ని యాడ్స్ వస్తుంటాయి, వాటిని స్కిప్ చేసేసేయండి. నా 2 వాట్సాప్లో ఏ వాట్సాప్ సెలెక్ట్ చేసుకోవాలో వాటికి సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, వీడియో అంతా ఇక్కడ 30 సెకండ్స్ రకరకాల పార్ట్లుగా కట్ అయిపోయింది. కట్ అయినట్టు కూడా చూసే వాళ్ళకి తెలీదు. ఫర్ సపోజ్ మనం ఏదైనా ఒక మూవీ సాంగ్ని కనుక ఇలాగే స్టేటస్లో పెట్టాలనుకుంటే కనుక ఇదే పద్ధతి అండి. ఎక్కడ ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. చాలా ఎక్సలెంట్ ట్రిక్ అనమాట. నేను ఇక్కడ ఇలాగా నా యొక్క 6.5 minutes వీడియోని ఇలాగా రకరకాల పార్ట్స్గా డివైడ్ చేసేసాను. డివైడ్ చేసినట్లు కూడా తెలియదు అనమాట. ఇది ఫ్రెండ్స్, ఇలాగ సెట్ చేసుకుని మనం ఇక్కడ రైట్ సైడ్లో సెండ్ ఆప్షన్ ఉంటుంది. మనకి ఏదన్నా ఒక పార్ట్ నచ్చలేదు అనుకుంటే దాన్ని ఇక్కడ నుంచి డిలీట్ చేసుకోవచ్చు కూడా. చాలా సింపుల్ ట్రిక్. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నా ప్రజెంటేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. కుదిరితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.